సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాజమండ్రిలో మున్సిపల్ కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాజమండ్రిలో శనివారం వందలాది మంది కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. అనంతరం మున్సిపల్ ఆఫీసు ఎదుట మా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కదం తొక్కారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు తాటిపక్క మధు మాట్లాడుతూ, సరిగ్గా 2 ఏళ్ల క్రితం ఎన్నికల హామీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అవుట్సోర్సింగ్ కార్మికులను క్రమక్రమంగా రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చి, అంతేకాకుండా జీతాలు పెంచుతామని చెప్పి ఇప్పటి వరకు మున్సిపల్ కార్మికులకు ఏ ఒక్క హామీ అమలు చేయలేదని మధు అన్నారు. తెల్లారితే రోడ్డు మీదకు వచ్చి వాన వచ్చినా ఎండ వచ్చినా చలి ఉన్నా చెత్త ఈడుస్తూ నగరాన్ని అందంగా తీర్చిదిద్దే రోడ్డు మీద ఉండే మున్సిపల్ కార్మికుల బ్రతుకులు చాలా దారుణంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యే, మంత్రుల జీతాలు క్రమక్రమంగా పెంచుకుంటారు కానీ రోడ్డు మీద ఉండే కార్మికుల జీతాలు పెంచడంలో మాత్రం అలసత్వం కనబడుతుందని మధు తెలిపారు. అనేక రాష్ట్రాల్లో అవుట్సోర్సింగ్ కార్మికుల జీతాలు పెంచుతున్నారని, అనేక రాష్ట్రంలో కార్మికులను రెగ్యులర్ చేశారని ఆయన గుర్తు చేశారు. పలుమార్లు సుప్రీంకోర్టు, హైకోర్టు అవుట్సోర్సింగ్ కార్మికుల్ని రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చినా అమలు చేయడానికి ఇబ్బంది ఏమిటో అర్థం కావడం లేదన్నారు. ప్రభుత్వ సొమ్మును ఇతర దేశాలు తిరగడానికి, డబ్బులు వృధా చేయడానికి డబ్బులు ఉంటాయే కానీ కార్మికులకు జీతాలు పెంచడానికి, సక్రమంగా జీతాలు ఇవ్వడానికి డబ్బులు మాత్రం ఉండవని, ఆర్థిక ఇబ్బందులు చెప్తారని, ఆర్థిక ఇబ్బంది అనే కుంటి సాకులు చెప్తారని మధు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మీన వేషాలు లెక్కించకుండా ఆప్కాస్ కార్మికులను పర్మనెంట్ చేయాలని మధు డిమాండ్ చేశారు. పనిచేస్తూ మరణించిన వారి కుటుంబీకులు గత 2 నెలలుగా 3 నెలలుగా పనిచేస్తున్నా ఇప్పటి వరకు జీతం ఇవ్వలేదన్నారు. మరణించిన వ్యక్తి 21,000కు పనిచేస్తే ఈ మున్సిపాలిటీ మాత్రం 15,000 ఇవ్వడానికి సిద్ధమవుతుందని, దీన్ని అడ్డుకుంటామని అన్నారు. ఖచ్చితంగా 21,000 జీతం ఇవ్వాల్సిందేనని మధు డిమాండ్ చేశారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ధనాల దుర్గమ్మ, రాష్ట్ర కార్యదర్శి అల్లం వెంకటేశ్వరరావు, రాష్ట్ర కోశాధికారి రెడ్డి రమణ, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాజమండ్రి సిటీ కమిటీ ప్రధాన కార్యదర్శి కాకి శారద, ఉపాధ్యక్షులు బంగారు గిరి, సహాయ కార్యదర్శులు మీసాల రమణాదేవి, రెడ్డి శ్రీనివాస్, కోశాధికారి సరస్వతి, జ్యోతి, రాజేశ్వరి, కామేశ్వరి తదితరులు నాయకత్వం వహించారు. ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్యాలయాల ఎదుట ఇప్పటికే పెద్ద ఎత్తున మున్సిపల్ కార్మికులు వందలాది మంది ధర్నాలు నిర్వహిస్తున్నారు. ఒకటే డిమాండ్, ప్రధాన డిమాండ్స్ ఒకటి ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ విభాగంలో అవుట్ సోర్సింగ్ కింద ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరినీ పర్మనెంట్ రెగ్యులర్ చేయాలని కోరుతున్నాం. అంతేకాకుండా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా సమాన పనికి సమాన వేతనంగా 34,000 రూపాయలు జీతం పెరిగే ధరలకు అనుగుణంగా వెంటనే ఇవ్వాలని కోరుతున్నాం. అదేవిధంగా రాజమండ్రిలో రుక్షా కార్మికులు వెట్టి సాగి రూపంలో, శ్రమ దోపిడీ రూపంలో 9,000కే పనిచేస్తున్నారు. వాళ్ళకి ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు, ఎటువంటి సౌకర్యం లేవు. వాళ్ళందరికీ 1,000 జీతాలు ఇవ్వన్నాం. ఆప్కస్లో పనిచేస్తూ మరణించిన కుటుంబాలకు
వెంటనే 20,000 జీతాలు ఇవ్వమంటున్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీల జీతాలు, మీ కార్పొరేటర్ జీతాలు, ఐఏఎస్ జీతాలు పెరుగుతున్నాయి. కానీ తెల్లారితే రోడ్డు మీదకి వచ్చి ఎండనక వాననక చెత్తలో చుడుతూ ఈ రాజమండ్రి సిటీని అందంగా ఉంచే మాలాంటి బతుకులు మాత్రం అంధకారంగా ఉండాలా? మా జీతాలు పెంచరా? మమ్మల్ని పర్మనెంట్ చేయరా? మమ్మల్ని ఉద్యోగానికి ఏళ్ళు తీసుకెళ్లరా? కనీసం సరెండర్ లీవ్లు ఇవ్వరా? 12 PRC ఇవ్వరా? అందుకనే కోరుతున్నాం. ఇది హెచ్చరిక మాత్రమే. ఈ రోజు ధర్నా హెచ్చరిక మాత్రమే. 22న ఎమ్మెల్యే కలుస్తాం, 24న జిల్లా కలెక్టర్ కలుస్తాం. జూలై 7వ తారీఖు నాడు మేము వస్తున్నాం. మేమేంటో మీకు చేపిస్తామని చూడకూడదు.